హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోలో క్రేక్ తారాలో మేము ఉన్న క్యారవాన్ హౌస్ ఎలా ఉంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? అని ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా! ఈ వీడియోలో అయితే క్రేక్ తారాలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? పిల్లలు, పెద్దవాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దాం పదండి. మేమిప్పుడు స్విమ్మింగ్ చేయడానికి వచ్చాము. క్రేక్ తారా విజిట్ చేసే 2 డేస్ ముందు నుండి మనం స్విమ్మింగ్‌కి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. 3 డేస్ ట్రిప్‌లో మాకు 14 అవర్స్ ఆఫ్ టైమ్ స్లాట్స్ వచ్చాయి. ఒక్కొక్క స్లాట్‌కి 1 అవర్ పర్ 1 పర్సన్. ఇక్కడ మీరు ప్లే పాస్ కార్డ్స్‌ని చూస్తున్నారు కదా! ఇవి మన క్యారవాన్ హౌస్‌లో ఒక పౌచ్‌లో పెట్టి ఉంటారు. సో, ఈ ప్లే పాసెస్‌ని మనం స్విమ్మింగ్ గానీ, ఏదైనా యాక్టివిటీస్ గానీ వెళ్ళినప్పుడు చూపిస్తే మనమేం పే చేయనవసరం లేదు. ఏదైనా రీజన్ వల్ల స్విమ్మింగ్ చేయలేని వాళ్ళు ఈ వెయిటింగ్ ఏరియాలో కూర్చోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా? చాలా రకాల స్విమ్మింగ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. ఇవైతే 1-2 ఇయర్స్ పిల్లలకి కింద వాటర్‌లోకి ములగకుండా ఓన్లీ కాళ్ళు మాత్రమే పెట్టుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఈ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్‌లో ఆడుకునే బాల్స్, ఇంకా రింగ్స్ అన్నీ కూడా నార్మల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్‌లో డిఫరెంట్ మోడల్స్‌లో గాగల్స్ ఉన్నాయి. ఇంకా హెడ్ క్యాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవైతే ఆర్మ్ బ్యాండ్స్. చిన్నపిల్లలు వాటర్‌లో మునిగిపోకుండా హ్యాండ్స్ దగ్గర బాగా ఇన్‌ఫ్లేట్ చేసి పెడితే వాళ్ళు తేలుతూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళు ఫన్నీ క్యారెక్టర్స్‌తో టవల్స్‌ని కూడా డిజైన్ చేశారు. ఇంకా గర్ల్స్ కోసం స్విమ్ సూట్స్, బాయ్స్ కోసం షార్ట్స్ కూడా ఇక్కడున్నాయి. మీరెప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా స్విమ్మింగ్ ఐటెమ్స్ తెచ్చుకోకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నార్మల్ రేట్సే ఉన్నాయి కనుక కొనేసుకొని మనతో పాటు ఆడుకొని తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సేఫ్టీ లాకర్స్ అయితే ఉన్నాయి. వీటికున్న కీ కూడా చాలా మోడల్‌గా డిజైన్ చేశారు. మనకి చేతికి బ్రేస్‌లెట్ లాగా అని, వాచ్ లాగా అని ఫిట్ చేసేసుకుంటే, మళ్ళీ మనం తిరిగొచ్చేటప్పటికి కీ లూజ్ అవ్వకుండా మన వస్తువులు మనం జాగ్రత్తగా తీసేసుకోవచ్చు. రీమా, యశ్వంత్ అయితే స్విమ్మింగ్ కోసం రెడీ అయిపోయారు. ఇప్పుడైతే మేము కిందకెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా పూల్స్ ఉన్నాయి. కానీ ప్రతి పూల్‌కి హైట్ లిమిట్ కూడా ఉంది. సో, మేమైతే జనరిక్‌గా ఉన్న కింద ఉన్న పూల్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే స్టెప్స్ కూడా దిగుతున్నాం. వీళ్ళ రూల్స్ ప్రకారం పూల్స్‌కి వెళ్లే ముందు ఒకసారి షవర్ చేయాలి. అందుకే మేమిప్పుడు షవర్ చేయడానికి వెళ్తున్నాం. రీమా చూడండి, ఇక్కడ ఓపెన్ షవర్‌లో ఎలా స్నానం చేసేస్తుందో. మీకు లెఫ్ట్‌లో టాప్‌లో కనిపిస్తుంది కదా! అదే హైయెస్ట్ పాయింట్. అక్కడి నుండి మనకి వైట్ అండ్ బ్లూ స్ట్రైప్స్‌తో స్లైడ్స్ కనబడుతున్నాయి కదా! ఈ స్లైడ్స్ ద్వారా మనం కింద ఉన్న పూల్‌లోకి రావచ్చు.
ఇక్కడ పెద్ద స్లైడ్స్ అయితే ఉన్నాయి. కానీ ఫ్లూమ్స్ అంటారే, ఒక ట్యూబ్‌లా ఉండి మెలికలు మెలికలుగా డిజైన్ చేసి ఉంటారు కదా! వాటిని మాత్రం ఈ ఇయర్ జూలై నుంచి స్టార్ట్ చేస్తారట. పిల్లలు, పెద్దవాళ్ళు ఏజ్ లిమిట్ ఏమీ లేకుండా అందరూ వచ్చి స్విమ్మింగ్ పూల్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రీమా, యశ్వంత్ అయితే 1 అవర్ టైమ్ స్లాట్ మాకస్సలు సరిపోదు. మేమింకా ఆడుకుంటాం అంటున్నారు. కానీ వాళ్ళైతే కరెక్ట్‌గా 1 అవర్ అవ్వగానే విజిల్ వేసి అందరూ వెళ్ళిపోవాలి అని క్లియర్‌గా చెప్తున్నారు. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్స్ చూడండి. చాలా నీట్‌గా డిజైన్ చేశారు. నేను వేరే స్విమ్మింగ్ పూల్స్‌కి వెళ్ళాను గానీ, ఇక్కడున్న ఆప్షన్ అంటే చూసారా, హెయిర్ డ్రైయర్స్‌నయితే ఎక్కడా చూడలేదు. ఈ క్రేక్ తారాలోనే చాలా హెయిర్ డ్రైయర్స్ పెట్టారు. మనం డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకొచ్చి హెయిర్ డ్రై చేసుకొని నీట్‌గా తయారైపోవచ్చు. మేమిప్పుడు స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని కిడ్స్ ఎరీనా ఏరియాకి వచ్చాము. ఇక్కడ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆల్ ఏజెస్‌కి ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ అన్నీ కూడా ఓన్లీ కాయిన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మీకు అందుకే ఎంట్రన్స్‌లోనే ఫ్రీ క్యాష్ విత్‌డ్రాయల్ ఉంది. ఈ నోట్స్ వస్తాయి చూసారా? ఫ్రీ క్యాష్ విత్‌డ్రాయల్ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే ఈ నోట్స్ ఇస్తే వాళ్ళు కాయిన్స్ ఇస్తారు. ఇక్కడైతే చాలా గేమ్స్ ఉన్నాయండి. చూడండి, చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. మేమైతే ఫస్ట్ కాయిన్ డ్రాప్ గేమ్ ఆడదాం అనుకున్నాము. ఈ కాయిన్ డ్రాప్ గేమ్‌కి 2 పెన్స్ అంటే 2 పైసల కాయిన్స్ కావాలనమాట. సో, మేము 1 పౌండ్ వేసినప్పుడు మాకొక 2 పెన్స్ కాయిన్స్ వచ్చాయన్నమాట. ఈ కాయిన్స్‌ని ఈ సైడ్‌లో చూస్తున్నారు కదా! వాటి నుంచి డ్రాప్ చేసినప్పుడు అవి అక్కడికి వెనక్కి వెళ్ళి కాయిన్స్‌ని పుష్ చేస్తాయన్నమాట ముందుకి. అక్కడున్న కాయిన్స్ ప్లస్ వాటి మీదున్న చిన్న చిన్న ఐటెమ్స్ కూడా మనకి బయటికొస్తాయి. సో, ఏవైతే మనకి బయటికొచ్చాయో అవి మనవే ఇంకా. ఇక్కడింకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. మేమైతే అన్ని గేమ్స్ ఆడలేదు. కానీ ఏమేం గేమ్స్ ఉన్నాయో మీకైతే నేను జస్ట్ వీడియోలో చూపిస్తున్నాను. మీరు ఆడిన ప్రతి గేమ్‌లో వచ్చిన పాయింట్స్ టికెట్స్ ఫార్మాట్‌లో బయటికి వస్తాయన్నమాట. సో, ఈ టికెట్స్‌నైతే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అవి ఎందుకు యూజ్ అవుతాయో ఇంకొన్ని నిమిషాల్లో చూడొచ్చు మీరు.
మనకొచ్చిన టికెట్స్ అన్నీ ఈ మెషీన్‌లో పెడితే ఎన్ని పెట్టామో కౌంట్ చేసి మనకొక రిసిప్ట్ ఇస్తుంది. మాకు అరౌండ్ 480 టికెట్స్ వరకు వచ్చాయి. సో, ఈ టికెట్స్ అన్నీ మెషీన్‌లో ఉంచి మేము రిసిప్ట్స్ తీసుకున్నాము. లక్కీ డక్స్. ఈ షాప్‌లో మనకొచ్చిన టికెట్స్ ప్రకారం వచ్చిన పాయింట్స్ ఉన్నాయి చూసారా? ఆ పాయింట్స్‌తో ఏదైనా ఐటెమ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! 7500 పాయింట్స్ కనుక మనకుంటే మనం వాళ్ళకి మన రిసిప్ట్స్ ఇచ్చేసి ఈ ఐటెమ్‌ని తెచ్చేసుకోవచ్చు. అదే విధంగా ప్రతి ఐటెమ్‌కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనం తీసుకోవాలి అనుకుంటే మన పాయింట్స్ వాళ్ళకిచ్చి ఆ ఐటెమ్ మనం తెచ్చేసుకోవచ్చు. చూసారు కదా! మన టికెట్స్ వల్ల మనకొచ్చిన పాయింట్స్‌తో మనకి ఎలా ఐటెమ్స్ వస్తున్నాయో. సో, అందుకే మన టికెట్స్‌ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. యాక్టివిటీస్లో స్పెండ్ చేస్తే మాకు వచ్చినవి ఇదొకటి స్కేల్ కైండ్ ఆఫ్ థింగ్, హ్యాండ్ ఫిట్ చేసుకునేది, స్లైమ్, ఈ బొమ్మ, ఈ పైథాన్ స్ట్రింగ్, ఇంకా ఇది అండ్ ఇది వచ్చింది. సో బట్ కిడ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాగా ఎంజాయ్ చేసావా రీమా? But it was really tiring, but it was super fun. Super. మీరు ఈ క్రేక్ తారాకు వచ్చినప్పుడు ఏదైనా గ్రోసరీ ఐటమ్స్ కానీ, ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్స్ గానీ, ఏదైనా సరే మీరు తెచ్చుకోవడం మర్చిపోయారనుకోండి, ప్రాబ్లమ్ ఏమీ లేదు. మీకు క్రేక్ తారాలోనే నిసా లోకల్ అనే షాప్ ఉంది. ఈ షాప్‌లో అన్ని వస్తువులు మనకు దొరుకుతున్నాయి. ఇంకా ఈ రిసెప్షన్‌ని చూసారా? మన క్యారవాన్ హౌస్‌లో మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కంప్లెయింట్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇప్పుడైతే మేము మినీ గోల్ఫ్ ఆడటానికి వెళ్తున్నాము. ఇనీషియల్‌గా అయితే టికెట్స్ కొనుక్కోవాలి అని మేమనుకున్నాము. కానీ మా ప్లే పాసెస్ ఉండడం వల్ల మాకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి 45 మినిట్స్ వరకు ఇక్కడున్న 9 గోల్ఫ్ కోర్ట్స్‌లో దేనిలో కావాలనుకున్నా ఆడుకోవచ్చు. ఈరోజు టెంపరేచర్ 20 డిగ్రీస్ వరకు ఉండి చాలా వామ్‌గా ఉండి మేము అన్ని యాక్టివిటీస్ హ్యాపీగా ఎంజాయ్ చేసేలా క్లైమేట్ సపోర్ట్ చేసింది మాకు.
ఇక్కడ శాండ్ పిట్ ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! రీమా అయితే వాల్కనోని తయారు చేసింది ఈ శాండ్ పిట్‌లో. దీని నేమ్ అయితే నాకు తెలీదు. కానీ మధ్యలో పోల్ మాత్రం ఒక 10 మీటర్స్ వరకు హైట్ ఉండి, చుట్టూ థ్రెడ్స్‌తో ఎలా కట్టారో చూడండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా పై వరకు ఎక్కేస్తున్నారు. రీమా కూడా ఎక్కేస్తోంది. ఎంతవరకు ఎక్కుతుందో చూద్దాం పదండి. సేమ్ అలాంటిదే ఒక 2, 3 మీటర్స్ హైట్‌లో చిన్న పిల్లల కోసం కూడా కట్టారు చూడండి. ఇంకా ఇదే ప్లే ఏరియాలో మనకి చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ చూసారా? చాలా పెద్ద ఫుట్‌బాల్ ప్లే గ్రౌండు, ఇంకా చిన్న ఫుట్‌బాల్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇంకా మీకు దూరంగా ట్రాంపోలిన్ కూడా కనిపిస్తుంది. ఈ ట్రాంపోలిన్ కాస్ట్ ఎంతో తెలుసా? £5. రీమా అయితే ఒక 20% వరకు ఎక్కింది ఇప్పుడు. ఇంకా పైకి ఎక్కుతోంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. వావ్! రీమా ఎక్కేసిందండి. అంటే 8 మీటర్స్ కంప్లీట్ చేసింది. బ్రిక్స్ ఆఫ్ ఐర్ క్రేక్ తారాలో ఉన్న ఒకే ఒక రెస్టారెంట్ అండి ఇది. నాకైతే వేరే రెస్టారెంట్లు ఏవి కనిపించలేదు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ మోస్ట్లీ ఇక్కడ ఇంగ్లీష్ ఫుడే ఉంది. ద హై జంప్ ఇదైతే ఇప్పుడేమీ వర్క్ చేయటం లేదు. మనమైతే లైట్ హౌస్ హార్బర్ అడ్వెంచర్ విలేజ్‌కి లోపలికి వెళ్దాం. మేము వీడియో షూట్ చేస్తూ ఉంటే సడన్‌గా ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చింది. ఆవిడ క్రేక్ తారాలోనే వర్క్ చేస్తుందంట. మాతో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇక్కడ లోపల చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ బోర్డ్ చూస్తున్నారా? యాక్టివిటీ, దాని ప్రైస్ అండ్ యాక్టివిటీ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ రాశారు. ఈ ప్లే విలేజ్ అంతా చిన్న పిల్లల యాక్టివిటీస్ అన్నమాట. ఇక్కడ కొన్ని బొమ్మలు చూస్తున్నారు కదా, వీటిని మనకు కావలసిన కలర్స్‌తో పెయింట్ చేసి వాటిని మనం కొనుక్కోవచ్చు కూడా.
హెవెన్స్ గిఫ్ట్ షాప్. ఈ షాప్లో అయితే సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయండి. రీమా అయితే ఈ షాప్ చూడలేదు, చూసుంటే ఖచ్చితంగా మా చేత ఏదో ఒక సాఫ్ట్ టాయ్ కొనిపించేది. ఈ సీని చూస్తున్నారు కదా, ఇది అట్లాంటిక్ ఓషన్ యొక్క బ్యాక్ వాటర్స్ అనుకుంటున్నాము. అలలేమీ రావటం లేదు. ఈ సీకి జస్ట్ ఆపోజిట్లోనే క్యారవాన్ హౌసెస్ని చూసారా, ఫుల్ బాల్కనీతో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఇది చూస్తే అనిపించిందండి, ఇలాంటి వ్యూలో ఉన్న క్యారవాన్ హౌసెస్ని లైఫ్లో ఎప్పటికైనా ఒకటి కొనుక్కోవాలి కదా. ఇది సీ మధ్యలో చిన్నగా డాట్స్ లా కనిపిస్తున్నాయి కదా, అదొక కార్గో షిప్. ఇంకా మా పిల్లలైతే శాండ్లో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా మీకు దూరంగా ఒక యంగ్స్టర్స్ గుంపు ఉంది. వాళ్ళైతే ఫుల్గా ఫైర్ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రేక్ తారాలో ఆర్చరీ కూడా ఉంది. దీని కాస్ట్ £10 ఫర్ 45 minutes. మనం ఎయిర్ స్పేస్ యాక్టివ్ యాక్షన్ అనే కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి ఇక్కడ ఏ యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ చిన్న పిల్లల కోసం చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మీరు యాక్టివిటీ, దాని ప్రైస్, ఇంకా రిక్వైర్మెంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. రీమా అయితే ఇంకా ఈ మేజ్లో ఆడడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా చూస్తున్నారు కదా, చాలా మంది కిడ్స్ చాలా యాక్టివ్గా ఈ మేజ్లో ఆడుతున్నారు. మేజ్లో ఆడడానికైతే మనకేమీ పే చేయనవసరం లేదు, ప్లే పాస్ ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి చూసారా, 3 years కంటే చిన్న పిల్లల కోసం, వీటికి మాత్రం పే చేయాలి. Yes, and this is £2 and it's very nice. You can just take look. What? ఈ సిగ్వే రైడ్ చేయడానికి టికెట్ కాస్ట్ £16. ఇంకా రిక్వైర్మెంట్స్ ఏంటంటే 12+ years ఆఫ్ ఏజ్ ఉండాలి, లేదు అంటే 45 kgs కంటే వెయిట్ ఉండాలి. యశ్వంత్ కోసం మేము సిగ్వే టికెట్ తీసుకున్నాము. ప్రస్తుతానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఇన్స్ట్రక్టర్తో పాటు బయటికి వెళ్ళి 45 minutes ఈ పార్క్లో రోమింగ్ చేస్తాడు.
ఇప్పుడైతే యశ్వంత్ ట్రైనింగ్ అయిపోయింది. ఇన్స్ట్రక్టర్తో పాటు పిల్లలందరూ బయటికి వచ్చి 30 to 45 మినిట్స్ పాటు ఈ సిగ్వే మీద పార్క్ అంతా రైడ్ చేస్తారు. ఇవేనండి క్రేక్ తారాలోని యాక్టివిటీస్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు టైం ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి క్యారవాన్ హౌస్లో ఉంటూ ఈ యాక్టివిటీస్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.